హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో అయితే భోగి రోజు అండి. జెస్సీకి అయితే మేము భోగిపళ్ళు పోస్తున్నాము. ఇంట్లోనే ఇలా చిన్నగా డెకరేషన్ అయితే చేసామండి. ఇంకా జెస్సీకి అయితే ముందుగా బొట్టు పెట్టేసి నేను డేవిడ్ అయితే భోగిపళ్ళు అయితే పోస్తున్నాం అనమాట. ఇక్కడ జెస్సీ అయితే చాలా హ్యాపీగా ఉందండి. అసలు అదైతే ఒక్క చోట ఉండదన్నమాట. అలాంటిది మేము భోగిపళ్ళు పోసేంత వరకు అయితే బాగా మాకైతే సపోర్ట్ చేసిందనమాట. లేదంటే ఉండేది కాదు, ఇది ఇంత బాగా వచ్చేది కాదనమాట. ఇక్కడైతే మేము పోస్తున్నాం. ఇంకా దానికైతే ఒక చిన్న పప్పి పెట్టానండి, అది ఉందని అది తీసేసేసింది అనమాట. ఇక్కడ నేను డేవిడ్ అయితే భోగిపళ్ళు అయితే పోస్తున్నాం అనమాట. అసలు అది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. మామూలుగా అయితే ఏం చేసినా చేయించుకోదనమాట. అది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఫోటోషూట్లు చేసినా మరి ఏమన్నా రెడీ చేసినా, ఎక్కడికైనా పోవాలని రెడీ చేసినా కూడా అది మాకు సహకరించేది కాదనమాట. దీనికైతే చాలా అంటే చాలా బాగుందనమాట. ఇక్కడైతే మా ఇంటి పక్కన వాళ్ళని, మా ఓనర్ అక్కని అందరినీ పిలిచామన్నమాట. వాళ్ళందరూ వచ్చేసి భోగిపళ్ళు అయితే పోస్తున్నారనమాట జెస్సీకి. ఇంకా ఇక్కడైతే చాలా బాగా అయితే పోపించిపోయిందండి జెస్సీ. ఇంకా ఇక్కడ అక్షింతలు కూడా వేస్తున్నాము. అలాగే నేను కొద్దిగా పరమాన్నం చేశాను అనమాట. పరమాన్నం మామూలుగా అయితే జెస్సీ స్వీట్ తినదనమాట. ఆ రోజు మాత్రం స్వీట్ తింటుంది, అందరూ పెట్టినది బాగా తింటుంది అనమాట. ఇక్కడైతే మా వదిన కూడా పోస్తుంది భోగిపళ్ళు. దాని హ్యాపీ చూడాలండి. ఆ పువ్వులు భోగిపళ్ళు మీద పడుతుంటే ఏదో ఒకలాగా హ్యాపీగా ఉందన్నమాట. అదైతే చాలా అంటే చాలా బాగా పోపించుకోయిందనమాట. మా ఏరియాలో అయితే జెస్సీ చాలా ఫేమస్ అనమాట. అందరూ జెస్సీ జెస్సీ అంటూనే ఉంటారు ఇక్కడ అందరూ. ఇంకా ఈ అక్కకి జెస్సీ అంటే చాలా ఇష్టం అనమాట. సర్లక్కకి ఖచ్చితంగా అంటే రోజుకి ఒక్కసారైనా దాన్ని చూసి ఎత్తుకొని ఆడిచ్చేంత వరకు వదలదనమాట. ఖచ్చితంగా రోజు వస్తుంది, అంత ఇష్టం జెస్సీ అంటే. వాళ్ళ కొడుకులకు కూడా అంతే, కానీ వాళ్ళ దగ్గరికి అయితే ఇది పోదు. అక్క దగ్గరకు కూడా పోదనమాట. అక్క ఏమైనా కొనిస్తే అది అయిపోయేంత వరకు ఉండి తినేసి వచ్చేస్తుంది, అస్సలు పోదు. ఇక్కడైతే మా ఎదురింటి ఆంటీ తను కూడా పోస్తుంది. ఇక్కడ రోజు మాకు ఈవినింగ్ అయితే ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గరే పూలు కుడుతుంటుంది అనమాట. ఇంకా అక్కడే నాకు జెస్సీకి టైంపాస్ అనమాట. ఇంకా అక్కడే ఉండి తిరుక్కుంటా జెస్సీకి అన్నం తినిపించాలన్నా ఆంటీ దగ్గరే మాట్లాడుకుంటా అన్నం తినిపిస్తున్నాను అనమాట బయట. ఇక్కడైతే మా ఫ్రెండ్ పిలిచిన వెంటనే వచ్చిందనమాట. పాపం నేను భోగిపళ్ళు పోసే లోపల 7:30 అయింది. ఒకసారి ఫోన్ చేసి ఇట్లా హర్షిత రా భోగిపళ్ళు పోస్తున్నామంటేనే వెంటనే వచ్చిందనమాట. ఇంక ఇక్కడైతే జెస్సీ ఫ్రెండ్స్ అనమాట. ఆమెకి ఎంత పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి. వాళ్ళతోనే ఆడుతుంది ఎప్పుడు. వాళ్ళని పిలుస్తూనే ఉంటుంది గగ అక్క గగ అని. ఆ పాప పేరు, ఒక పాప పేరు అయితే గగన అనమాట. దానికి గగన అనేక రాదు, గగ గగ అంటూనే ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే భోగిపళ్ళు మేము పోసేదంతా అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి మేము చాక్లెట్ అడిగింది అనుకుంటా, చాక్లెట్ తినిపిస్తున్నా, అది తినలేదు, మళ్ళీ ఉంచేసింది. ఇంక ఇక్కడైతే హారతి ఇస్తున్నాం అన్నమాట. ఇంకా 5 మంది పట్టుకొని ఇలా హారతి అయితే ఇస్తున్నాము. కానీ అసలు అది ఎంత సైలెంట్గా ఎంత బాగుందంటే మేమైతే షాక్ అనమాట. ఇంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది అది చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆ రోజైతే అస్సలు పడుకోలేదనమాట. మార్నింగ్ అస్సలు కొద్దిసేపు కూడా, ఒక 1/2 అవర్ కూడా పడుకోలేదనమాట అది. కానీ బాగుండిందనమాట. మాకైతే బాగా హ్యాపీ అనిపించింది అనమాట. బాగా పోపించుకోయింది, బాగా రెడీ చేయించుకోయింది, గాజులు వేయించుకోయింది, బొట్టు అన్నీ కూడా బాగా ఇది చేసుకోయింది అనమాట. జెస్సీ అల్లరి వల్లనే మేమైతే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం. షార్ట్లు కూడా చాలా కష్టంగా చేస్తున్నాం అనమాట. అసలు ఉండదు, అది మమ్మల్ని వదిలి ఉండదు అసలు. కొద్దిసేపు కూడా పక్కన ఇది ఏం చేయలేదు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నాం అనమాట, చెరుకులు ఇచ్చి అట్లా. అది కూడా మా ఫొటోస్ కూడా బాగా సహకరించింది. నిలబడంటే నిలబడుతుంది, పట్టుకుంటే పట్టుకుంటుంది. అసలు చాలా అంటే చాలా సహకరించింది అనమాట. అన్నీ ఏమో వాళ్ళ అత్తకైతే ఇక్కడ చెప్తుంది. ఇంకా భోగిపళ్ళు పోసాకి వచ్చిన వాళ్ళందరికీ నేనైతే పసుపు కుంకుమ పువ్వులు ఇచ్చానమాట. ఇక్కడైతే ఇంకా నేను చాక్లెట్లు చిల్లర ఇంకా అవి రేనింగ్ ఆయిల్ అన్నీ వేసాను కదా, అవి అయితే నేను పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా వరుణ్ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చినారు, వాళ్ళకి బిస్కెట్లు మిగిలినవన్నీ అయితే వాళ్ళకి ఇచ్చేదనమాట. జెస్సీని అయితే వాళ్ళ అత్త అయితే ఇంటికి ఎత్తుకొని పోయిందనమాట. మేము ఇదంతా సర్దేసుకున్నాము. ఇంకా పూలు అవి ఇవి ఉన్నాయి, నోట్లో పెట్టుకుంటుంది అనేసి నీట్గా ఊడ్చేసాను అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.